చెప్పమంటున్నాం మేము. అవన్నీ ఏం లేకుండా కానీ ఇవన్నీ ఉన్నాయంటే కరెక్ట్ కాదు. ఇవాళ ఆర్టీసీ ప్రైవేట్ పరం కావడానికి సిద్ధమైపోయింది ఎలక్ట్రిక్ బస్సులతోటి. తర్వాత బడ్జెట్ లో డబ్బులే పెట్టలేదు, మహాలక్ష్మి పథకమే ఇస్తలేరు. తర్వాత యూనియన్ ఇవ్వడానికి ఏమైనా డబ్బులు అవుతాయా? యూనియన్ ఇవ్వడానికి డబ్బులు ఏం కావు కదా. యూనియన్ ఇస్తే మాట్లాడుకోండి అని పంపిస్తే మేము కార్మికులకు అండగా ఉంటాం కదా మాట్లాడడానికి. యూనియన్లని అలౌ చేస్తే అది కూడా ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ కూడా చేయట్లేదు. రెండోది, ఇవాళ లేబర్ కమిషనరు, యాజమాన్యము, గవర్నమెంట్ మరి ఎవరు పునర్బలుకొని మాట్లాడుకుంటారో అర్థం కావట్లేదు. ఎవరు పిలవట్లేదు. 2 సార్లు డేట్లు ఇస్తే యాజమాన్యం రాలే. మరి యాజమాన్యాన్ని పంపించే బాధ్యత గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంటది కదా. మాకు పెద్ద ఆయన పంపించలే. ముఖ్యమంత్రి గారు కనీసం పిలిచి మాట్లాడండి అని చెప్పి అడగలేదు. మాకు అపాయింట్మెంట్ దొరకదు ముఖ్యమంత్రి గారిది. మినిస్టర్లందరినీ కలిసినాం, దశల వారి ఉద్యమాలు చేసినాం, తర్వాత నిరసనలు తెలిపినాం, చెలో బస్ భవన్ ముట్టడి పెట్టినాం, ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేసినాం, నల్ల బ్యాడ్జీలు పెట్టినాం, కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చినాం. ఇవన్నీ చేసినా గానీ ఇంకా పిలవలేదు అనుకున్నప్పుడు వాళ్ళకి అసలు గవర్నమెంట్ లో ఆర్టీసీని ముందుకు తీసుకుపోవాలని ఉందా లేదా అనేది అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టినప్పుడు దానికి రావాల్సిన దాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారికి స్వయం ప్రతిపత్తి ఉంటది. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఆ ఒలక్టో కంపెనీకి ఇచ్చే బస్సుల్ని ఆర్టీసీకే నేరుగా ఇప్పించి రాయితీలు ఇస్తే ఈ పంచాయతీ ఉంటుంది ఆర్టీసీలో. అవన్నీ ప్రైవేట్ వాళ్ళు వచ్చి ప్రైవేట్ వాళ్ళతో చేస్తే ఆర్టీసీ ఎక్కడ ఉంటుంది? రేపు కొత్త రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా ప్రమాదం ఉంది అని మేము ఒక్కసారి థామస్ రెడ్డి గారి ఆవేదన, ఆయన అంటే ఆర్టీసీ కార్మికులందరినీ రిప్రజెంట్ చేస్తూ మాట్లాడారు వాళ్ళ సమస్యల గురించి. సో మీరే ఏంటి మీ వర్షన్? ఇప్పుడు ఒక ప్రధానం ఏంటంటే ఇందాక కూడా చెప్పాను నేను, విలీనం అనేది ప్రధానమైన డిమాండ్. అది ప్రభుత్వంలో విలీనం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తింపు, గౌరవం, వాళ్ళ జీతభత్యాలకు సంబంధించిన అంశం ఇది. ఆ తర్వాత అంశాలన్నీ కూడా తర్వాత. ఆర్టీసీ అనేది ప్రైవేటు పరం కాదు, ఇది గుర్తుపెట్టు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ లాగా వాళ్ళ నాయకులకు ఆర్టీసీ ఆస్తులు ఇచ్చినట్టు దారాదత్తం చేసినట్టు కుదరదు, ఇది గుర్తుపెట్టుకోండి థామస్ రెడ్డి గారు. మేము మళ్ళీ మీతో గౌరవ మంత్రి గారు, ఆర్టీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు త్వరలోనే రేపో మాపో, నాకు తెలిసి ఇప్పటికల్లా ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చుంటాయి. తప్పకుండా ఇది చర్చించే ప్రభుత్వమే. ఇది హక్కులను మీ హక్కులను చర్చించి పరిష్కరించే ప్రభుత్వమే కానీ మిమ్మల్ని నిర్బంధించే ప్రభుత్వం కాదు. దయచేసి తెలుసుకోండి. తర్వాత మీరు అన్నారు యూనియన్లు కొనసాగు. తప్పకుండా ప్రజాస్వామ్య దేశంలో ఆ యూనియన్లని ఇప్పుడు పుట్టినే కాదు, ఎప్పుడో స్వతంత్ర రాకపూర్వం నుంచి కూడా కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి అట్లాంటి వాటికి అవకాశం లేదు. అదే అంటున్నా, ఒక ఎస్సీయూలో విద్యార్థుల్ని కేసులు పెడితే ఆ కేసులు ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అణచివేయదు. ఇలా ఉత్తరప్రదేశ్ లో మన ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తుంటే సంవత్సరం నుంచి చేస్తున్నారు. ఒక ఆయన 133 రోజులు ఇలా దీక్ష విరమించిండు ఆయన. వాళ్ళకి ఏం చెప్పారు మొత్తానికి అట్లా ఆ విధంగా సుదీర్ఘంగా కార్మికులు గాని, రైతులు గాని, విద్యార్థులు గాని ఇబ్బందులు పడకుండా వాళ్ళు చెప్పేది వింటాం. గతంలో లాగా నేంతలాగా వ్యవహరించాం. భూమి బద్దలైనా సరే ఇది కాదు, ఆర్టీసీ విలీనం గానే కాదు, ఎట్లయిద్ది అని చెప్పేసి రకరకాలుగా 45,000 మంది కార్మికులు రోడ్డు మీద పడేసి 30 మంది ఆత్మహత్యల కారణాలు వెంకటరెడ్డి గారు ఒకలాగా, మిగతా నాయకులు ఇంకొకలాగా మాట్లాడుతూ, ఇప్పుడు విషయం ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడం కాదండి. ఇప్పుడు హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థుల సమస్య పైన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కాదు. అధిష్టానం ముట్టికాయలిస్తూ ఉటావుటిన మీనాక్షి నటరాజన్ పంపించి ఏం పిచ్చి చర్యలు చేసినా విద్యార్థుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చినాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ ఉద్యోగాల సంగతి చూడండి. వాళ్ళని విద్యార్థులను వాడుకుని అధికారంలోకి వచ్చా మన ప్రభుత్వం వాళ్ళ భూముల వైపు ఎందుకు పోతున్నావు? 400 ఎకరాలు తీసుకోకపోతే నువ్వేమి మునిగిపోయి గొప్పలే మునిగిపోవు, నువ్వు ఫ్యూచర్ సిటీ అంటున్నావు, వాటి వైపు ఆలోచించండి. సో ఇప్పుడు మీరు ఆర్టీసీ విధానాలు ఉండవండి. మీరు పక్కన చెప్తున్నారు. ఇందాక మీరు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం లేదన్నారు, ఎలక్ట్రికల్ బస్సుల్లో చూడపోండి స్టిక్కర్లు అంటించి రండి అని చెప్పినాం. అది అవగాహన లేకపోవడం వల్ల మహిళలు ఎక్కట్లేదు అది. కాబట్టి అధికారులు కూడా ఫస్ట్ వినండి, ప్రభుత్వము మీరు ప్రత్యేకంగా చెప్పలేదు. రైట్, ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులకు మీరు ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో పెట్టిన తర్వాత ఆర్టీసీలో ఎక్కినటువంటి వ్యక్తుల ఆధార్ కార్డులు ఎవరు చెక్ చేస్తారు? వాళ్ళు ఎక్కిన తర్వాత దిగిన చాలా మంది మహిళలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ
పక్కన దిగినటువంటి వాళ్ళు చాలా మంది నార్మల్ యూట్యూబ్ ఛానల్స్ కు వాటి గురించి మాట్లాడుతూ ఎక్కిన తర్వాత దించేస్తున్నారు. ఈ బస్సులు ఎవరి కోసం కొన్నారు, ఇవి మా కోసం అని కాదంట, ఇవి ప్రత్యేకంగా దీన్ని ప్రైవేట్ పరం చేసేస్తా ఉంటారు. దీంట్లో ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉన్నటువంటి యజమానులు ఎవరు, ఎవరికి హక్కులు కల్పించారు, 4-5 మహిళలకు పేపర్లు ఇచ్చేసి మిగతా మంది ఎవరి పేరు మీద ఉన్నాయి. రైట్ అండి. ఓకే, దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు. Yes, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. మేడం ఒక్క మాట. ఇప్పుడు మన థామస్ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు కదా. థామస్ రెడ్డి గారు నమస్తే. వెంకటరెడ్డి మీ వాయిస్ వెళ్ళదు, చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే చర్చలకు పిలవడం లేదు అనేటువంటిది మేము నోటీసులు ఇచ్చినప్పుడు కూడా అనే ఒక ఆరోపణ చేస్తున్నటువంటి సందర్భం లోపల నాకు తెలిసినంత వరకు లేబర్ యాక్ట్ ప్రకారంగా గుర్తింపు పొందిన సంఘం ఉన్నట్టయితేనే చర్చలకు పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి దాడి తర్వాత గుర్తింపు పొందినటువంటి సంఘం ఏది అనేటువంటి ఇంతవరకు గుర్తింపు జరగలే. కాబట్టి ఆ కోణంలో వీళ్ళంతా కలిసి గుర్తింపు పొందిన సంఘం ఉంటే పిలుస్తారు, లేకపోతే పిలవరు. ఇక్కడ సమస్య వస్తుంది, కార్మికుల మధ్యన ఐక్యత లేదు. ఐక్యత లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయని చెప్పి నా అభిప్రాయం. రైట్ అండి. సో థామస్ రెడ్డి గారు మేడం, సో మొత్తానికి ఇది మీ కార్మిక సంస్థకి గుర్తింపు ఉందా అని అడుగుతున్నారు వెంకటరెడ్డి గారు. కార్మిక సంస్థలకి గుర్తింపు ఉన్నది కాబట్టి లేబర్ కమిషనర్ గారు మమ్మల్ని కన్సలేషన్ అడ్మిట్ చేసిండ్రు. తర్వాత యాజమాన్యం కూడా నోటీస్ తీసుకున్నది. ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఈ యాజమాన్యము తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ యూనియన్లు ఉన్నాయా లేవా అని చెప్పి లేబర్ కమిషనర్ దగ్గర క్లియర్ గా తీసుకుంటే లేబర్ కమిషనర్ గారు చెప్పారు క్లియర్ గా యూనియన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. వాళ్ళు ఎందుకు అలౌ చేస్తున్నారో మాకు తెలియదు. యూనియన్లు లెటర్ ఇచ్చారు కాబట్టి కన్సలేషన్ మేము చేస్తామని చెప్పి కన్సలేషన్ కూడా అడ్మిట్ చేశారు కాబట్టి యూనియన్లు ఉన్నాయి అని చెప్పడానికి ఉన్నాయి అంతే. ఓకే, సో మొత్తానికైతే ప్రభుత్వం నుంచి చర్చలకు కనుక ఆహ్వానం వస్తే మీరు వెళ్ళి దీనిపైన మాట్లాడడానికైతే సిద్ధంగా ఉన్నారు, అంతే కదా? తప్పకుండా సమ్మె ఆలోచన విరమించుకుంటారు డెఫినెట్ గా. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, యాజమాన్యం ఎవరు పిలిచినా చేస్తాం. మాకు పరిష్కారమే ముఖ్యం. సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం, రవాణా సౌకర్యాలు ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం. రైట్ అండి. సో మానవతరాయ్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఆహ్వానం వస్తుంది మీకు అని అంటున్నారు. మరి చూద్దాం సామరస్యంగా వస్తుంది మేడం ఆహ్వానము. లేబర్ కమిషనర్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనంత కాలము గుర్తింపు పొందిన సంఘము లేదు. ఆహ్వానం అక్కడ ఇబ్బంది వస్తుంది. అక్కడ రేపటిలోగానే చర్చలకు ఆహ్వానం వస్తుందని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు తప్పించుకోవడానికి. మీరు ప్రజాస్వామికంగా మీకు నచ్చదు, బీజేపీ నచ్చదు. మీరు ఎందుకు పెట్టలే? మీరు గుర్తింపు పొందిన సంఘానికి ఎన్నికలు ఎందుకు పెట్టలే? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. మీరు పెట్టాలి కదా, ఎందుకు పెట్టాలి అంటున్నా. ఒక విషయం చేయండి, ఎస్సీలో గుర్తింపు సంఘాలు ఎన్నికలు చేసినా ఎస్సీలో తోకముడిచిరు. మీరు తోకముడిచిరు, అది చెప్పు. తోకముడిచిరు. ఎస్సీలో తోకముడిచి పోవాల్సిన చెప్పుకోకండి. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ థామస్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మానవతరాయ్ గారు, దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి